హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది యుద్ధ దేవుడైన సుబ్రహ్మణ్య స్వామి గురించి మరియు ప్రత్యేకంగా జరుపుకునే ఆడికిర్తిక పండుగ గురించి విషయాలు. ఈ పండుగకు ఉన్న పవిత్రత, చరిత్ర విశేషాలు మీతో పంచుకుంటాను. సుబ్రహ్మణ్య స్వామి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు. ఆయన్ను మురుగన్ కుమారుడు, ఆయన్ను మురుగన్, కార్తికేయ కుమారస్వామి, షణ్ముఖుడు అనే పేర్లతో పిలుస్తారు. ఆయన్ని తమిళనాడు మరియు దక్షిణ భారతదేశం మొత్తం ఎంతో భక్తితో పూజిస్తారు. అతను ధైర్యం, విజయం, జ్ఞానం మరియు శౌర్యానికి ప్రతీక. తన 6 ముఖాల వల్ల షణ్ముఖుడిగా పిలుస్తారు. ఈ 6 ముఖాలు ఆయన్ని అన్ని దిక్కుల్ని చూడగలిగే శక్తితో బ్లెస్ చేస్తాయి అని విశ్వాసం. ఆడి కృత్తిక అనేది తమిళ క్యాలెండర్ ప్రకారం ఆడి మాసంలో వచ్చే కృత్తికా నక్షత్ర దినం. ఇది సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇది జూలై లేదా ఆగస్టులో వస్తుంది. ఆ రోజు భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. ఈ రోజు విశిష్టత ఏమిటంటే శక్తివంతమైన శక్తిని సుబ్రహ్మణ్య స్వామి పొందిన రోజు. అతను తారకాసుర అనే రాక్షసుడిని సంహరించిన ఘట్టం కూడా ఇది అని పురాణాలు వ్యాఖ్యానం. ఆడి కృత్తిక ప్రత్యేకత: ఈరోజు భక్తులు స్వామివారి ఆలయానికి నడిచి వెళ్ళి కావిడ పేరుతో శరీరాన్ని శోధిస్తూ కఠిన వ్రతం చేసి స్వామివారికి నివేదన చేస్తారు. తమిళనాడు, కేరళలోని పళని, తిరుచెందూరు వంటి మురుగన్ ఆలయాల్లో ఇది చాలా ఘనంగా జరుపుకుంటారు. భక్తులు వెలకు అనే దీపాలు వెలిగించి స్వామివారిని నైవేద్యాలు సమర్పిస్తారు. కొంతమంది వేలి అనబడే పొయ్యిపై నడిచే ఆచారంలో కూడా పాల్గొంటారు. ఆ రోజు ఓం శరణం మురుగా అనే నినాదంతో ఆలయాలు వీధులు మారుమోగుతాయి. మన జీవితంలో మహత్యం: సుబ్రహ్మణ్య స్వామి ఉపవాసం వల్ల మనకు ధైర్యం, భయరహితత, విజయం లభిస్తుంది. నమ్మకం, పిల్లల చదువులు, ఆరోగ్యం, ఉద్యోగ విజయం కోసం భక్తులు ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆడి కృత్తిక రోజున ప్రత్యేకంగా పాలు అభిషేకం చేస్తే ఆరోగ్యం, శక్తి, శాంతి లభిస్తాయని విశ్వాసం. 6 ముఖాల విశిష్టత: ఆరుమురుగన్ అంటే 6 ముఖాలు కలిగిన దేవుడు. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి, శివుడి కుమారుడు. ఆయన్ని మురుగన్, స్కంద, కార్తికేయ, షణ్ముఖన్ అనే పేర్లతో పిలుస్తారు. ప్రతి ముఖం ఒక దిశను, ఒక శక్తిని సూచిస్తుంది. ఒక ముఖం జ్ఞానానికి, మరొకటి శౌర్యానికి, ఇంకొకటి ప్రేమకి, మరో దాన్ని ధైర్యానికి, ఇంకొక దాన్ని రక్షణకి, చివరి శాంతికి ప్రతీక. తమిళనాడులో 6 ముఖాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపరకుండ్రం వివాహ క్షేత్రం, తిరుచెందూరు సముద్ర తీరంలో ఉండే క్షేత్రం, పళనిమలై పండితుల జ్ఞానక్షేత్రం, స్వామిమలై జ్ఞానం బోధించిన స్థలం, తిరుత్తని శాంతి ప్రసాదించే క్షేత్రం, పజముదిరెన్ చోళై ప్రకృతి భక్తికి, ఆయనను భజించే వారికి ధైర్యం, విజయం, ఆరోగ్యం, కర్మ విమోచనం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం: ముందుగా గణపతి ధ్యానం. మొదటి వినాయకుడిని ప్రార్థన చేయాలి. దీపారాధన: వెలుగు దీపాన్ని వెలిగించి స్వామివారికి సమర్పించాలి. అభిషేకము: పాలు, పెరుగు, తేనె, విభూది ఈ విధంగా అభిషేకానికి వాడాలి. అలంకారము: పసుపు, కుంకుమ, పుష్పాలతో స్వామివారిని అలంకరించాలి. అర్చన: స్వామి నామాలతో ఓం శరవణ భవ నమః, ఓంకారం, మురుగేన్ మంత్రాలు అర్చన చేయాలి. స్కంద షష్ఠి కవచం లేదా సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవాలి. నైవేద్యం సమర్పణ: స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. హారతి: కర్పూర హారతి ఇస్తారు. ప్రార్థన: కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించాలి. ప్రసాదం: అందరికీ నైవేద్యం ప్రసాదం పంచాలి. ఇలా మనకు ఉన్నంతలో స్వామివారిని పూజ చేసుకోవాలి. ఈ ఆరుమురుగన్ స్వామి కరుణ మీ జీవితంలో వెలుగు చిందించాలని అని మనసారా కోరుకుంటూ జై మురుగా. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హిందూ పండుగల విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.